ఇవాళ 7వ రోజులో భాగంగా మరికొన్ని అమ్మవారి లీలా విశేషాన్ని తెలుసుకుంటాం. ప్రముఖము వారణాసిపురి పావనలింగము అన్నపూర్ణయున్ సముచిత రీతి గాంగజరి శాంభవి చెంతని చేరియుండగా ప్రముదులు నాట్యమాడి శివపాదము ముంగిట కొలువు తీరగా చమక నమః ప్రధాన వచసా శివదేవుని సన్నుతించెదన్. శ్రీ గురుభ్యో నమః. జై జగదంబ. తర్వాత కొన్ని ముఖ్యమైన దేవీ భాగవతంలో ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటాం. సూర్యవంశ చరిత్రలో సూర్యుడికి మరో పేరు విభస్వంతుడు అంటారు. ఈ విభస్వంతునికి 10 మంది పుత్రులు. వైవస్వతుడు, ఇక్ష్వాకుడు, నాభాగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, నృగుడు, దిష్టుడు, కరుషుడు, పృషద్రుడు ఇట్లా వరుసగా ఉన్నాయి. వీటిలో ఈరోజు మన కథాంశంలో భాగంగా శర్యాతికి అనేటటువంటి ఈ సూర్యవంశంలో వచ్చినటువంటి రాజు యొక్క పిల్లల్లో అనర్థుడు అని కొడుకుంటాడు, సుకన్య అని కుమార్తె. ఈ సుకన్య చరిత్రకి అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ సుకన్య యొక్క చరిత్రలో చాలా గొప్ప వంటి అమ్మవారు లీలా విలాసాలన్నీ ఈమెలో తెలుస్తుంటాయి. అందుకని ఆ సుకన్య గురించి మనకు అంటే సూర్యవంశంలో ఉన్నది. అలాగే వైవస్వత మనువు యొక్క పౌత్రి. ఇప్పుడు జరుగుతున్నది వైవస్వత మన్వంతరంలోనే ఉన్నాం. తర్వాత ఈ సూర్యవంశపు రాజు శర్యాతి అనే ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఆయన కుమార్తె సుకన్య ఆమె వనవిహారానికి వెళుతుంది. ఒక రోజున ఈమె వనవిహారం తన చెల్లుకలతలతో వెళుతూ ఉంటే అక్కడ ఆమె ఏంటంటే అపురూపమైన సౌందర్య రాశి. ఒకమారు రాజధానికి దగ్గరగా ఉన్నటువంటి చెరువులోనున్న వనం దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గరగా ఒక సరోవరం ఉంటుంది. ఆ సరోవరికి దగ్గరగానే అందమైనటువంటి తోటలు ఉంటాయి. ఈమె ఆ తోటల్లో ఆడుకుంటూ ఒకసారి ఆ సరోవరం చెట్ల మధ్యన ఒక పుట్ట ఉంటుంది. పుట్టలో ఏముందో ఆమెకు తెలియదు, కానీ ఒక మహర్షి లోపల ఉంటాడు. ఈమె పుట్టకు కొన్ని రంధ్రాలు పడి ఉంటే ఆ రంధ్రాల్లో నుంచి చూచినప్పుడు ఏదో మెరుస్తున్నట్టుగా కనపడుతుంది. అందులో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. నిజానికి అతని కళ్ళు కనపడడానికి ఆ చిన్న రంధ్రం లోపల ఏముందో తెలుసుకోవడానికి అది అంతవరకు చిన్న ద్వారం ఉంటుంది కళ్ళకి దగ్గరగా. ఈమె ఆ రంధ్రాల్లోంచి చూడగానే లోపల ఉన్నటువంటి చీకటికి కళ్ళు మెరుస్తూ కనపడ్డాయి. అదేదో లోపల పురుగులు అనుకొని ఈమెకి తెలియదు లోపల చవనుడు అనే మహర్షి తపస్సు చేస్తున్నాడనే విషయం ఈమెకు తెలియదు. ఒక పుట్ట వల్మీకుల్లో ఉంటాడు. బాల్య క్రీడతో ఈమె ఆ పుట్టలో చూడడం, ఏదో మిణుగురు పురుగులు అనుకొని పుల్లతో ఆ మెరుస్తున్నటువంటి వాటిని పొడుస్తుంది. పొడుస్తున్న సమయంలోనే ఆగు లోపలి శబ్దం వినపడుతుంది, కానీ అది పట్టించుకోదు ఏదో అనుకొని. నేరుగా పొడిచేటప్పటికి లోపల ఉన్నటువంటి చవన మహర్షి కళ్ళు పోతాయి. 2 కళ్ళు పొడిచేస్తుంది. ఇంతలోకే ఈమె వనవిహారానికి వచ్చినప్పుడు రాజపరివారం వచ్చి ఉంటుంది వెనకాల, రాజకుమార్తె కాబట్టి వాళ్ళతో పాటు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇతర అంతా కూడా కొంతమంది వచ్చి ఉంటారు. సేవకులు అయితే పరిచారకులు కానీ ఎవరన్నా సేనాధిపతులు కూడా వెంట వచ్చి ఉండొచ్చు రాజకుమారికి రక్షణగా. ఈ చవన మహర్షికి కళ్ళు పొడవగానే అక్కడున్నటువంటి ఈ రాజ్యానికి సంబంధించినటువంటి రథములు కట్టిన గుర్రాలకి, ఆ ఏనుగులకి, వచ్చిన సైన్యానికి అందరికి కూడా మలమూత్రములు బంధించబడిపోయినాయి. ఈ చవన మహర్షి కళ్ళు పొడవగానే ఆయన చాలా సాత్వికుడు, ఎవరికి అపకారం చేసేవాడు కాదు. అటువంటి మహర్షి నేరుగా తపస్సు చేసుకున్నప్పుడు తెలియక ఈ అమ్మాయి ఏదో పురుగులు అనుకొని పొడిచిన దానికి వెంటనే ఆ పాపం వెంటాడి అందరికి కూడా మలమూత్ర దిగ్బంధనం జరిగిపోతుంది. తర్వాత వాళ్ళందరూ వాకప్ చేస్తారు. ఎందుకు ఇట్లా అయిపోయిందంటే ఆకాహారాలు నేరుగా రాజుగారికి చేరుతుంది. ఎందుకు ఇట్లా జరిగింది, ఏం జరిగింది అని వాకప్ చేస్తే ఎవరు మాకు తెలియదు, మాకేం తెలియదు అంటుంటారు. ఈ సమయంలో కర్ణాకర్ణిగా ఈ అమ్మాయి కూడా ఈ
సుకన్య కూడా విని వాళ్ళ నాన్నగారితో భయంగా ఏదో ఒక పుట్ట చూశాను, అందులో ఏదో బెరుస్తున్నట్టుగా కనపడింది, అదేదో మిణుగురు పురుగులకు నేను పుల్లతో పొడిచాను నాన్న అని భయంగా చెప్పింది. అప్పుడు అర్థమైపోయింది తర్వాతకి ఏదో ఇది జరిగినట్టుంది, ఏదో పుట్ట అంటున్నది, అందులో ఏముందో తెలీదు, అది ఒకవేళ అది సర్పం అయి ఉండొచ్చు, సర్పదోషం అయి ఉండొచ్చు, లేక మరేమని వెంటనే వచ్చి మళ్ళీ అక్కడికి సైన్యంతో ఆయన వాళ్ళ యొక్క సేవకులతో వచ్చి ఆ వల్మీకాన్ని తొలగించి చూస్తే లోపల రక్తధారలతో ఉన్నటువంటి చ్యవన మహర్షి వృద్ధుడే, ఆయన కొంచెం బాగా గడ్డాలు పెరిగి వృద్ధుడిగా ఉండి రక్తధారలు కారుతున్నటువంటి పరిస్థితులు ఆయన రోధిస్తూ ఉంటాడు బాధకి. నేరుగా రావడం తొలగించిన తర్వాత ఋషి ఆ ముని అనుకొని నేరుగా సాష్టాంగం పడిపోయాడు రాజు. పడి నేరుగా ఇట్లా ప్రార్థన, అయ్యా తెలియక మా అమ్మాయి ఏదో ఇట్లా జరిగింది మన్నించండి అంటే, మీకు ఎంతమందినైనా నేను సేవకులను పెడతాను, ఎంత ధనమైనా ఇస్తాను, మీ యొక్క ఆలనా పాలన నేను చూసుకుంటాను అని చెప్తే, వాళ్ళు నువ్వు ఏర్పాటు చేస్తావయ్యా కానీ నన్ను చూసుకుంటారా, శ్రద్ధతో చూసుకుంటారా అనేటటువంటి ప్రశ్నలు ఈ చ్యవన మహర్షి బాధలో కూడా ఆ విషయం చెప్తాడు. నేరుగా దేవీ భక్తులకు గనక అపకారం జరిగితే తప్పనిసరిగా ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. నేను ఎవరికి హాని చేసేవాడిని కాదు, నా పాటికి నేనేదో అమ్మవారి ఉపాసనలో ఉన్నాను, కానీ మీకు తెలిసి చేసినా తెలియక చేసినా దేవీ భక్తులకి అది అపకారం ఏదో ఒక విధంగా జరిగినా దానికి తప్పనిసరిగా ఫలితం అనుభవించవలసింది. కాబట్టి మీ అందరికి కూడా ఇలా జరిగింది, మీ వాళ్ళంతా అనుభవిస్తున్నారు. అది కూతురు చేసిన ప్రజలు చేసినటువంటి పాపం రాజుకి, కాబట్టి మీ రాజ్యంలో ఉన్న అందరికి కూడా వస్తుంది ఇది పరిస్థితి అంటాడు. నేరుగా ఆయన కాళ్ళవేళ్ళ పడతాడు. మీకు ఎట్లయినా సరే నేను సేవ చేస్తానంటే మీరేం చేస్తారండి, నేను అంధుడని, ఇదేమో నిర్జరారణ్యం, నాకు ఎవరు లేరు, నిర్జరారణ్యంలో అంధుడైన నేను ఎలా జీవించాలి, కాబట్టి ఎవరిని నాకు సేవకు ఉపయోగించినా అది వ్యర్థము, మీ కుమార్తెని నాకు సేవకై వినియోగించండి అని చెప్తాడు. మీ కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చేయండి, ఆమె పతి సేవ చేసుకుంటుంది అని చెప్తాడు. దానికి ఇతను ఒక్కసారిగా స్థాణువు అయిపోతాడు. ఏంటి ఇలాంటి పరిస్థితులు, ఏంటి ఈయన ఇట్లా ఉన్నాడు, ఆ మాట అన్నాడని చెప్పి ఈయనకి ఏమి తోచదు శర్యాతి మహారాజుకి. ఈ చ్యవనుడి ప్రతిపాదన ఆయన అంగీకరించలేకపోతాడు. గుండెల్లో కప్పనాలు మొదలవుతాయి, సందిగ్ధంలో ఉంటాడు. ఇతని యొక్క మానసిక స్థితి తెలుసుకున్నటువంటి అతని రాజకుమార్తె సుకన్య వచ్చి, నాన్న నా మాట వినండి, నేను ఆ మహర్షిని శాంతపరుస్తాను, ఓదారుస్తాను, ప్రసన్నుణ్ణి చేసుకుంటాను, ఆయనకు నన్నే నేను సమర్పించుకుంటాను, కాబట్టి మీరు ఆయనకిచ్చి వివాహం చేయండి. ఆయనని వివాహం చేసుకోవడానికి నేను ఎప్పుడు కూడా ముమ్మాటికి ఇష్టపడుతున్నాను, కనుక మీరందరూ మంత్రులు సామంతులు అందరితో కలిసి దాన్ని కళ్యాణం జరిపించండి అని చెప్తుంది. అప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో శర్యాతి ఈ సుకన్యని చ్యవన మహర్షికి ఇచ్చి వివాహం జరిపించడానికి సిద్ధం చేసి అన్నీ చేస్తాడు. అనేక రాజలాంఛనాలన్నీ చీనాంబరాలు నగలు అన్నీ రాజవంశితంగా చేస్తారు. చ్యవన మహర్షి సున్నితంగా వాటన్నిటిని తిరస్కరించి సుకన్యని మాత్రమే స్వీకరిస్తాడు. ఆమె కూడా వాళ్ళ తండ్రికి చెప్తుంది, అయ్యా ఈ చీనాంబరాలు ఇవన్నీ పడలేదు, నేను ఆశ్రమవాసిని, ఇప్పటి నుంచి నాకు నార చీరలు పంపించండి అనేటటువంటి మాట వాళ్ళకి చెప్తుంది. బాధగా వాళ్ళు వెళ్తారు, ఈ వివాహం జరిపిస్తారు, కానీ ఆనందం ఉండదు, మనసులో బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఈమె పతి సేవా పరాయణి, పతి భక్తిలో తనకు తానే సాటి అనేటటువంటి భాగంగా ఈమె చేస్తున్నది. జీవించుటకు ఎంత అవసరమో అంతే ఆహారం తీసుకుంటున్నది, కానీ అంతకంటే ఎక్కువ తీసుకోవటం లేదు. అక్కడ ఆశ్రమంలో దొరికేటటువంటివి
అందరూ ఏవి తీసుకున్నదో. అంతేగాని రాజోచితంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఆమె స్వీకరించటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈమె నేరుగా ఒక మడుగుకి అంటే సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకొని రావడం, మడిగా దేవతార్చన పూజలు చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఒకసారి ఇట్లా జరుగుతున్నప్పుడు సూర్యుని పుత్రులైనటువంటి అశ్విని దేవతలు, దేవ వైద్యులు, వాళ్ళు అలా సంచారం చేస్తూ ఆ సరోవరం దగ్గర ఈ సుకన్యను చూస్తారు. చూచి వాళ్ళు ఇంత గొప్ప సౌందర్య రాశి ఏంటబ్బా భూలోకంలో అనుకొని వాళ్ళు ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతూ ఈమెను చూచి మడి బట్టలతో వస్తున్నది. ముగ్ధులైపోయినారు వాళ్ళు ఈమె యొక్క అందానికి, సౌందర్యానికి. అమ్మా, ఎవరు నీవు? దాసదాసీ జనాలతో గొప్పగా భవనాల్లో ఉండవలసినటువంటి దానివి, లేకపోతే దేవలోకంలో ఉండవలసిన దానివి, ఈ అరణ్యంలో ఏంటి, ఈ ఆశ్రమవాసం ఏంటి? నీ పతి అదృష్టమే అదృష్టం అమ్మా, నీ పతిని మేము చూడాలి అని ముందు మాట కలపడానికి అలా అన్నారు. సరే, ఈమె కొంచెం నొచ్చుకుంటూ కొంచెం సిగ్గుపడుతూ, ఎందుకంటే మడి బట్టలతో వస్తున్నది, అవి నేరుగా నీళ్లు పట్టుకొని వస్తున్నది. రండి, మా వారు చాలా మంచివారు, మీరు చూడండి, వారిని చూస్తే మీకు ఆనందం కలుగుతుంది, రండి అని చెప్పి ఒక మాట ఆమె నా పాటికి ఆమె వెళుతూ ఉంటే వీళ్ళు నేరుగా ఇంకా మాట్లాడుతున్నారు. నువ్వు చాలా గొప్పదానివి, నీ అందం గొప్పది, మళ్ళీ నువ్వు దేవలోకంలో ఉండవలసిన దానివి, ఇట్లాంటివేవో చెప్తున్నారు. ఆమె కోపంగా సంసార ధర్మాలు, పతి సేవ గురించి నాకు చెప్పవలసిన పని లేదు, వచ్చిన దారినే వెళ్ళండి అని కొంచెం గద్దిస్తుంది. మీరు కనుక వెళ్ళకపోతే నేను శపిస్తాను. నేనెవరో తెలుసా? శర్యాతి కుమార్తెను, చవన మహర్షి ఇల్లాల్ని, నా పేరు సుకన్య అని గట్టిగా మందలించింది. వాళ్ళు కొంచెం భయపడ్డారు. అయ్యో, రుచిపత్ని శాపం అనేటప్పటికి ఏదన్నా జరుగుతుందేమో, ఈయన మరో రకంగా అయినా మాటల్లో పెట్టాలి అని తెలివిగా ఇవని ప్రసన్నురాలిని చేసుకోవాలని చెప్పి వాళ్ళు వెంటబడుతూనే ఉన్నారు అశ్విని దేవతలు. ఇదంతా దేవి లీలల్లో భాగంగానే. ఇటువంటి పరిస్థితుల్లో ఈమె ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళు అన్నారు, మళ్ళీ ఇంతకుముందు మాదిరి మాటలు కాకుండా, సాధ్వీ శిరోమణి, విజయం సాధించావు. మేము అప్పుడు చెప్తారు వీళ్ళు, మేము దేవ వైద్యులం, అశ్విని దేవతలు అంటారు, ఏదైనా వరం కోరుకో, నీకు ఇవ్వదలుచుకున్నాం, ఇస్తామన్నారు. నీ భర్తని రూప యవ్వనవంతుడిని చేస్తాం, అప్పుడు అయితే నీకు వరం ఇస్తాం. ఏంటి? దీనికి ఒక నియమం పెడతారు, నీ భర్తని యవ్వనంగా రూపవంతుడిగా మాలాగా తయారు చేస్తాం, అప్పుడు మా ముగ్గురులో ఒకేలాగా ఉంటాం, మా ముగ్గురులో నీ భర్తను గుర్తించి నీవు తిరిగి పొందాలి అనే ఒక నియమం పెడతారు. అప్పుడు నీ చాతుర్యం ఏమిటో తెలుసుకుంటాం, నీ పతి సేవ ఏమిటో తెలుసుకుంటా ఉంటారు. వెంటనే ఈమె పరుగుల నాథుని దగ్గరికి వెళ్ళి, చవన మహర్షి దగ్గరికి వెళ్ళి, ఎవరో అశ్విని దేవతలట ఇలా వరమిస్తామంటున్నారు, వాళ్ళు ఏదో కపటోపాయంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది, కాబట్టి వెళ్ళమన్నా వెళ్ళటం లేదు అని ఆయనకు చెప్తుంది. చెప్తే ఆయన, ఏం పర్వాలేదు, వెళ్ళి వాళ్ళని ఆహ్వానించు, నా మాటగా ఆహ్వానించి పిలుచుకురా, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వు, భయపడవలసిన పని లేదు అని ఆయన చెప్పాడు. నేరుగా పోయి, సూర్యపుత్రులారా, మీ షరతులకు అంగీకరిస్తున్నాను, నా భర్తని పూర్ణ ఆరోగ్యవంతుడినై చేయండి, అప్పుడు మీరు చెప్పినట్టుగా నేను నా భర్తని గుర్తిస్తాను అనేటటువంటి నియమాన్ని కట్టుబడి ఉన్నాను. మా వారు కూడా, మహర్షి కూడా అంగీకరించారని చెప్తుంది. సరే, అప్పుడు వాళ్ళు ఆశ్రమానికి వచ్చి ఆయన్ని చూచి, ఇప్పుడు మీ చవనుల వారిని ఆ సరోవరానికి తీసుకొచ్చి దాంట్లో దిగి స్నానం చేయమనండి, తర్వాత ఏం జరుగుతుందో చూడండి అన్నారు. ఆయన దిగి స్నానం చేస్తున్నాడు. వీళ్ళు కూడా ఆయన వెనకనే దిగారు. వీళ్ళిద్దరు కూడా, ముగ్గురు ఒకేసారి లేచారు, ఒకే కంఠంతో. అందరూ కూడా ముగ్గురు ఎట్లున్నారంటే సమ రూప యవ్వన సౌందర్యాల్లో కనిపించారు. అందరూ ఒకేలాగా ఉన్నారు, ఒకే రూపం,
ఒకే వయసు, ఒకే అందం, ఒకేసారి లేచి కట్లతో వాళ్ళు అంటున్నారు వరవర్ణిని అని ఒక్కసారి పిలిచారు. అంటే ఈ భర్తను ఎన్నుకోవాలి కదా, అంటే వరుణ్ ఈ మా ముగ్గురులో ఎవరో గుర్తించాలి. కాబట్టి సుకన్య ఏమో నమ్మలేకపోయింది, ఆశ్చర్యంగా చూస్తున్నది. ఏంది ఇదంతా కూడా విచిత్రంగా ఉంది, అందరూ ఒకేలాగా ఆనందంతో స్థానువుగా అయిపోయింది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు, అలా భయము, అన్ని రకాలుగా. మాలో నీకు నచ్చినటువంటి, ఇక్కడ వీళ్ళు చెప్పిన మాట చూడండి, వ్యాసుల వారు చెప్పారు దీని అనువాదంలో, మాలో నీకు నచ్చిన భర్తను వరించు. భర్త అని చెప్పారు అంటే నీ భర్త ఎవరో కనుక్కో, నీకు అత్యంత ప్రీతిపాత్రుడెవరో గుర్తించు. 2 భాగాల మాటలు చెప్పారు. మాలో నీకు నచ్చిన భర్తను వరించు, నీకు అత్యంత ప్రీతిపాత్రుడైన వాడు ఎవడో గుర్తించు. అంటే నేరుగా మమ్మల్ని చేసుకోమని చెప్పాలి అశ్వినీ దేవతలు. అంటే ఈమెకు ఒక చిన్న పరీక్ష పెట్టారు. ముగ్గురు ముక్తకడ్డతో ఇదే మాట అన్నారు. సరే ఆమె ఏం పాలుపోలే, ఎట్లా చేయాలా, ఏం పరిస్థితి ఏమో తారుమారైంది. ముగ్గురు ఒకేలాగున్నారు. ఎవరు చూద్దామంటే అందరూ ఒకేలాగా ఉన్నారు జవాబిస్తూ. మనకు మామూలుగా కొన్ని జరుగుతుంటాయి ఇట్లాంటి కథల్లో. సుకన్యకు ఇది ఒక పెద్ద పరీక్ష అయిపోయింది. ముగ్గురు ఒకే రూపంలో ఉన్నారు, ఒకే వయసులో ఉన్నారు, ఒకే అందంగా ఉన్నారు, కంఠస్వరాలు కూడా ఒకటిగా మారి ఉన్నాయి. ఎవరిని పిలిచినా అందరూ ఒకటే మాదిరి చెప్తున్నారు. అన్నింటా ఏకస్వామ్యము ఉంది. ఈ దేవతల యొక్క ఇంద్రజాలాన్ని నుంచి ఎలా ఎదుర్కోవాలి, మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు అనుకుంటూ ఆమె అమ్మవారిని తలుచుకునింది. విశ్వేశ్వరి, పరాశక్తి, దేవదేవి, నీవే రక్షించాలి, నా పాతివృత్యాన్ని కాపాడమ్మా. నేను పొరపాటున వీళ్ళల్లో నా భర్త కానివాడిని నేను గుర్తిస్తే అది దోషం కదా. కనుక నీవు ఇన్నాళ్ళు నేను పతిసేవలో ఉన్నాను, దాన్ని గుర్తించి నీ బిడ్డలమ్మమ్ము అమ్మగారు రక్షించాలి అని చెప్పి, వీళ్ళు నా భర్త ఎవరో గుర్తించలేకపోతే అన్యుల్ని గుర్తిస్తే అది మోహం అవుతుంది, అప్పుడు పాతివృత్యానికి దెబ్బ వస్తుంది. కనుక నా భర్తని నేను గుర్తించేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని అమ్మవారిని కోరింది. చాలా చక్కటి మాటలు అవి. అప్పుడు దేవదేవి అనుగ్రహం ఇచ్చింది. ఏమో మనసులోకి స్ఫురణకు వచ్చింది. సుకన్య చవన మహర్షిని గుర్తించినది. పూర్ణ ఆయురారోగ్యాలతో యవ్వనంలో ఉన్నటువంటి చవనుణ్ణి తను గుర్తుపట్టింది. అప్పుడు అశ్విని దేవతలు కూడా ఆనందపడి వాళ్ళ నిజ రూపాల్లోకి వచ్చారు. అమ్మ, మీ పతి సేవ చాలా గొప్పది, పాతివ్రత్యము గొప్పది, అమ్మ భక్తులారు, మీకు ఏమాత్రం లోటు లేదు, కాబట్టి మీకు చాలా గొప్ప పని చేశావంటే. అప్పుడు ఆమె అంటుంది, నాకు నా భర్తని వయసు యవ్వనం ఇచ్చారు, అందం ఇచ్చారు, పోయిన దృష్టిని ప్రసాదించారు, చక్కని వర్చస్సునిచ్చారు, కాబట్టి మీ రుణం ఎలా తీర్చుకోవాలి. కాబట్టి మీకు రుణం తీర్చుకోకపోతే ఎవరన్నా ఉపకారం పొంది దానికి బదులుగా ప్రత్యుపకారం చేయకపోతే నీచులు అవుతారు. కాబట్టి మమ్మల్ని ఆ స్థితికి రానివ్వద్దు, మీకు ఏమైనా ప్రత్యుపకారం చేసుకోదలుచుకున్నాం, ఏం చేయాలో చెప్పండి అని ఇద్దరు అడిగారు. భార్యాభర్త చవన మహర్షి, సుకన్య ఇద్దరు అడిగితే వాళ్ళు, మాకు ఒక కోరిక, తీరని కోరిక ఉంది. అందరూ దేవతలు సురాపానం చేస్తూ ఉంటారు, కానీ దేవేంద్రుడు సురాపానానికి మేము అనర్హులము అని చెప్పి అశ్విని దేవతలు సురాపానానికి అర్హులు కాదు అని ఒక నియమం పెట్టి అందరూ దాన్ని తాగి వాళ్ళు ఆనందపడుతూ ఉంటే మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక యజ్ఞం జరిగినప్పుడు హవిస్సులో భాగంగా దేవతలతో పాటు మాకు కూడా సురాపానాన్ని చేయాలని కోరిక ఉంది, అది తీరుస్తారా అంటాడు. అదెంత పని, మన చేతిలో పని అని చెప్పి చవన మహర్షి చాలా చక్కగా వెంటనే చెప్తాడు. మిమ్మల్ని సోమపాయుల్నిగా చేస్తాను, మీకు అది తాగిస్తామని చెప్తాడు. మా మామగారు త్వరలోనే ఒక యజ్ఞం చేయబోతున్నారు, అప్పుడు మీ యొక్క కోరిక తప్పకుండా తీరుస్తాను అని చవనుడు చెప్పడం, వాళ్ళు వెళ్తారు. ఈ లోపల ఇంటి దగ్గర ఈ సుకన్య తల్లి తండ్రి ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. అరే, వృద్ధుడైనటువంటి అంధుడైనటువంటి ఆ మహర్షికి ఇచ్చాము, కూతురెడ్డి కష్టపడతా ఉందో వాళ్ళు బాధపడుతున్నారు. ఈ సుకన్య తల్లి రాజు దగ్గరికి వచ్చి, ఏమండి మీరన్నా పోయి చూసిరండి అమ్మ ఎలా ఉందో, అడవిలో ఆశ్రమంలో ఎలా ఉందో అని చెప్తే, నేను ఒక్కడే ఎందుకు, ఇద్దరం వెళ్ళి చూద్దాం రా అని చెప్పి రథ సిద్ధం చేసుకొని
ఆ పరివారంతో కూడా వస్తారు. కొంత ఆంతరంగిక పరివారంతో వచ్చి నేరుగా ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి ఆశ్రమం వెలుపల ఒక సుందరాకారుడు యవ్వనుడు అయినటువంటి తేజస్వి అయినటువంటి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈయన కుమార్తెను శంకిస్తాడు. ఏంటి, అతనేమో వయసు మళ్ళినటువంటి అంధుడికిచ్చి పెళ్లి చేశాం, ఇతనేమో యవ్వనంలో అందగాడు, అన్ని అంగాలు ఉన్నాయి, ఈమె ఏమన్నా పాపిష్టి పని చేసి ఆ అంధుడైనటువంటి భర్తని సంహరించి మరొక వివాహం చేసుకుని దాన్ని అపోహపడతారు. ఎందుకంటే కళ్ళు చూచేది, కళ్ళు చూస్తాయి, నిజం తెలియదు కదా, చెవులు వింటాయి, నిజం తెలియదు. ఎందుకని నిజంగా ఎప్పుడో తెలుస్తుంది. కానీ వెంటనే వాళ్ళు అనుమానపడతారు. అక్కడ వెంటనే కోపం అయిపోతుంది ఆయన తండ్రికి. మా యొక్క ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను దిగదార్చావు పాపిష్టిదానా, ఇట్లా అనుకుంటూ కోపంతో నువ్వు చాలా కపటోపాయం చేశావు, నువ్వు గృహస్థాశ్రమాన్ని దెబ్బతీశావు అనేటటువంటిది నేరుగా ఆయన కోపంతో చేస్తూ, ఈమెని ఏమి చేసినా పర్వాలేదు, మా యొక్క ఇక్ష్వాకు వంశానికి చెడ్డపేరు తీసుకొచ్చింది కాబట్టి ఇటువంటి ఆమెను చంపినా పర్వాలేదు అనుకొని ఈ దుశ్శీలని ఎట్లో గట్ల శిక్షించాలని చెప్పి ఆయన వేగంగా వస్తున్నాడు. కానీ ఎందుకునో మరలా ఆగి దూరంగా రథాన్ని నిలిపి ఉన్నాడు. ఇదే సమయంలో ఆశ్రమంలో నుంచి ఆ అమ్మాయి బయటకు వస్తుంది, సుకన్య. రాగానే తల్లిని తండ్రిని చూసి ఆనందంతో పరుగు తీస్తుంది వాళ్ళ దగ్గరికి. ఎవరికైనా అంతే, కొత్తగా ఊరి నుంచి వస్తే తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న బిడ్డలు వేగంగా ముందుకు వస్తారు ఆనందం పంచుకోవడానికి. అట్లా వాళ్ళు వచ్చేటప్పటికి నాకు కోపంగా ఇంకా పాపిష్టురాలా, దుష్టురాలా, నీచురాలా అని ఏవో చదువుతుంటాడు. నువ్వు ఇక్ష్వాకు వంశాన్ని మోసం చేశావు. ఆవేశాలు ఏడి, ఆ ఉద్రుడేడి, అంధుడైనటువంటి ఆ మహర్షి ఎక్కడ, చవనుడు ఎక్కడ, ఏం చేసావు అతన్ని అని, ఆ తపస్సు ఎక్కడ అని చెప్పి అనేక ప్రశ్నలు గుప్పిస్తున్నాడు. నాకేదో సందేహంగా ఉంది, నువ్వు ఆ మహర్షిని చంపేసి కామాంధురాలువై పదం గట్టిగా వాడాడు, ఈ క్రొత్త యువకుడితో ఉన్నావా అని చాలా దండిస్తాడు. దాంతో ఆమె, నువ్వు చేసిన ఈ పాపానికి నిన్ను ఏ ఇక్ష్వాకు వంశానికి మచ్చదెచ్చావు అని చెప్పి కోప్పెడుతూ, నేను ఏం చేసినా పాపం లేదని మళ్ళీ అంటాడు. అప్పుడు సుకన్య పెద్దగా నవ్వుతుంది. నవ్వి నేరుగా ఇంకొక 3 అడుగు ముందుకేసి వాళ్ళిద్దరి చేతుల్ని తన 2 చేతులతో వాళ్ళ చేతులను పట్టుకొని, ఆయనే మీ అల్లుడు, రండి విషయం చెప్తాను, మీకు అనుమానం అయితే ఆయన్ని అడగండి అని వాళ్ళని సాధారణంగా పిలుచుకొస్తుంది. ఆజ్ఞాపాదాలు ఇచ్చి తర్వాత భార్గవ వంశోద్భవుడైనటువంటి చవన మహర్షి ఈ విరియను, నాకేమీ ఇతను మీరు నేను చెప్తే నమ్మరు కాబట్టి ఆయన్నే అడగండి, అన్ని వివరంగా ఆయనే చెప్తాడు మీకు అంటే, అప్పుడు చవనుడంతా కూడా అశ్విని దేవతలు రావడం, వాళ్ళు చెప్పిన నియమము, అమ్మవారి కటాక్షము, ఇవన్నీ కూడా దేవి కృప అన్నీ ఆయనకు చెప్తే ఎంతో ఆనందపడిపోతాడు. శర్యాతి దంపతి సమేతంగా అల్లుని కోరిక మీద ఒక యజ్ఞం చేస్తాడు. ఇంకా యజ్ఞాన్ని నిర్వహించిన తర్వాత, యజ్ఞాన్ని నేనే నిర్వహిస్తాను, ఈయనే దగ్గరుండి ఋత్వికుడుగా ఉండి యజ్ఞం చేయిస్తాడు. అప్పుడు యజ్ఞం చివరిలో ఆవాహన చేస్తే దేవతలు అందరూ వస్తారు. వాళ్ళందరికీ కూడా ఆ సురాపానాన్ని ఇవ్వబోయేటప్పుడు ఈయనే సొంతంగా 2 చేతులతో 2 కలశాలు తీసుకొని అశ్విని దేవతలకు ఇవ్వబోతూ ఉంటే దేవేంద్రుడు అడ్డుపడతాడు. వాళ్ళు సోమపానానికి అనర్హులు అశ్విని దేవతలు, వారికి ఎందుకు ఇస్తున్నావు, ఇస్తే నువ్వు దండన విధించాల్సి వస్తుంది నీ మీద అని చెప్తాడు. ఎంతో ప్రయత్నం చేసినా ఒప్పుకోడు. ఇంద్రుడు కోపించి వజ్రాయుధాన్ని చవనుడి మీదకి విసురుతాడు. అప్పుడు చవనుడు వెంటనే మంత్రంతో ఒక కృత్యను సృష్టించి ఇంద్రుడి మీదకి వదులుతాడు. ఏ విధంగా అంబరీషుడు ఆ దుర్వాస మహాముని కృత్యను అంబరీషుడి మీదకి వదిలితే చక్రం ఎలా వెంటబడిందో, ఇక్కడ కొంచెం ఇతను వేసిన వజ్రాయుధానికి చవన మహర్షి వేసిన కృత్య ఒక పెద్ద ఆకారంతో వస్తుంది. మధు అనేటటువంటి పెద్ద ఆకారం అటువంటిది వచ్చి నేరుగా ఈ వజ్రాయుధాన్ని నోటితో పట్టుకొని, చేతితో పట్టుకొని నోటు పడల కింద పెట్టుకొని ఏం చేయమంటావు అని అడుగుతాడు. అప్పుడు దేవతలు గడగడలాడుతారు, ఇంద్రుడు కూడా గడగడలాడితే నేరుగా పోయి, ఇంక ఇంద్రుడి గడగడలాడితే ఎవరిని అడుగుతూ పోయి బృహస్పతిని అడిగాడు, అయ్యా ఇదేదో పరిస్థితి అంటే నువ్వన్నీ ఇట్లాంటి పనులే చేస్తావు,
అతని మీదకి ఎందుకు వెళ్ళావు, పోయి నీకు ఒకటే మోక్షం, పోయి ఆ చవనుడినే శరణుకోడు అంటాడు. ఇంకా తప్పి బళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ చవనుడి పాదాల మీద పడి, అయ్యా క్షమించు, నీ మహత్యం తెలియక ఎట్లా చేశాను, వాళ్ళు కూడా అర్హతిస్తాను అని చెప్పి వాళ్ళకి ముందు ఈ సొమ్మపానాన్ని ఇచ్చి అశ్విని దేవతలకి వాళ్ళు ఆనందపడ్డారు. వాళ్ళకి రుణం తీర్చుకున్నందుకు వీళ్ళు ఆనందపడ్డారు. ఈ విధంగా అమ్మవారి యొక్క వీటన్నిటి వెనకాల అమ్మవారు, ఎందుకంటే చవనుడు మహర్షి యొక్క శక్తి, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఎదుర్కోవాలంటే అమ్మవారి భక్తుడు నేరుగా అమ్మవారిని స్మరించి ఒకటి వదిలాడు కూర్చొని. ఒక ఏళ్ళలో ఒక జటాజోట పీకి ఇట్లా కొట్టగానే అందులో నుంచి ఒక గొప్ప అవతారం వచ్చేసింది. కాబట్టి ఈ విధంగా చవన మహర్షి సుకన్యల కథ వినినందుకు అమ్మవారి లీల అందరికీ వస్తుంది, అమ్మవారి యొక్క కటాక్షం వస్తుంది. ఎందుకంటే అమ్మవారి దయ ఉన్న వాళ్ళే ఇవి వింటారు అని దాంట్లో తప్పనిసరిగా ఈ దేవీ భాగవతంలో చెప్పబడింది. దేవీ భాగవతంలో చెప్పిన విషయాలన్నీ కూడా అమ్మ దయ ఎవరికి ఉంటే వారే వింటారు, వారే చదువుతారు, వాళ్ళే చెప్తారు. కాబట్టి మనందరికీ అమ్మ దయ ఉంది అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా అది ఒక సిద్ధాంతం. ఆ విధంగా దీంట్లో ఇచ్చిన ప్రమాణం. కాబట్టి దేవి భాగవత ప్రమాణం ఏంటంటే అమ్మదయ ఉన్నవాళ్లే దీన్ని వింటారు, అమ్మదయ ఉన్నవాళ్లే దీన్ని చదువుతారు, అమ్మదయ ఉన్నవాళ్లే దీన్ని ప్రవచిస్తారు, చెప్తారు ఏదైనా సరే. కాబట్టి అందరికీ ఉందని అనుకుంటున్నాం. తర్వాత ఈ అమ్మవారి యొక్క పరాశక్తి యొక్క బీజమంత్రాల్లో బీజత్రయం అంటారు దీన్ని. ఐం హ్రీం క్లీం ఈ 3 మంత్రాలు ఎక్కువగా ఇందులో నడుస్తూ ఉంటాయి. ఐం అనేటటువంటిది సరస్వతీ బీజం. సరస్వతీదేవి యొక్క మూల మంత్రం ఐం అనేటటువంటిది. హ్రీం అనేటటువంటిది లక్ష్మీదేవి యొక్క మూల మంత్రం. క్లీం అనేటటువంటిది అమ్మవారు అంబ యొక్క మూల మంత్రం. కాబట్టి ఓం అని అంటూ ఐం హ్రీం క్లీం ఈ 3 మంత్రాలు కలిపి చెబితే లక్ష్మి, అలాగే సరస్వతి, లక్ష్మి, పార్వతి ముగ్గురిని త్రిగుణాత్మకత ముగ్గురు మూర్తుల యొక్క మనం స్మరించినట్టు అని చెప్పుకొస్తాడు. కాబట్టి దీన్ని బీజత్రయము అని చెప్తారు, ఐం హ్రీం క్లీం. అయితే ఇందులో ముఖ్యంగా సరస్వతి అనేటటువంటిది దీంట్లో ఈ సరస్వతీదేవిని ఎవరు మొదట ఉపాసించారు, ఎవరికి సరస్వతీదేవి గురించి చెప్పారు అనేటటువంటిది నారాయణ సంవాదంలో ఉంటుంది. నారాయణ అంటే నారాయణ మహర్షి, నరనారాయణలో నారాయణ మహర్షి, నారదుల సంవాదంలో ఇది దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. ఈ సరస్వతిని ముఖ్యంగా మొట్టమొదటికి నారాయణ మహర్షి వాల్మీకి గంగా తీరంలో చెప్పడం జరిగింది. సరస్వతి యొక్క ఉపాసన, సరస్వతి ఉపాసన నారాయణ మహర్షి వాల్మీకి గంగా తీరంలో చెప్పారు. తర్వాత చతుర్ముఖ బ్రహ్మ బదరికాశ్రమంలో భృగు మహర్షికి చెప్పాడు సరస్వతి ఉపాసన. చతుర్ముఖ బ్రహ్మ బదరికాశ్రమము భృగు మహర్షికి చెప్పాడు. తర్వాత పరమశివుడు కణాది గౌతముడికి చెప్పడం జరిగింది. తర్వాత భృగు మహర్షి పుష్కర క్షేత్రంలో శుక్రాచార్యునికి చెప్పడం జరిగింది ఈ సరస్వతి ఉపాసన గురించి. తర్వాత బృహస్పతి మరీచ మహర్షికి చంద్రగ్రహణ సమయంలో చెప్పాడు. తర్వాత వచ్చేసి జరత్కారు అనే ఆయన క్షీర సముద్రం దగ్గర ఆస్తికుడికి చెప్పడం జరిగింది సరస్వతి పూజ గురించి. అలాగే విభాండకుడు ఋష్యశృంగుడికి చెప్పాడు. తర్వాత సూర్యుడు యాజ్ఞవల్క మహర్షికి చెప్పడం జరిగింది. అలాగే ఆదిశేషుడు ఇంకా పాణినికి భరద్వాజుడికి ఇలాంటి వారికి చెప్పడం జరిగింది. ఇట్లా ఇది మొత్తంగా సరస్వతి ఉపాసన చెప్పి తర్వాత అందరికీ అది అనేక వ్యాపించింది. ఈ మంత్రాన్ని కనుక 4 లక్షలు ఈ సరస్వతి మంత్రాన్ని జపిస్తే చాలా గొప్పగా వాళ్ళకి సిద్ధి కలుగుతుంది అని చెప్పడం దీని మీద ఉన్నది. ఇంకా సరస్వతీదేవి గురించి మీ అందరూ నిన్ననే సాయంత్రం కొందరు సరస్వతి పూజ చేశారు, ఉదయం సరస్వతి పూజ చేశారు. కొన్ని చోట్ల సరస్వతి అలంకారం నిన్న జరిగింది. అమ్మవారు
మొన్న మీరు పాడారు ఐహిరి నందిని, అది అమ్మవారి గురించి కవిరాజ విరాజితం అనేటటువంటి ఛందస్సులో 15వ శతాబ్దంలో రామకృష్ణ కవి రాసినటువంటిది ఆ ఐహిరి నందిని అనేటటువంటిది. అలాగే అదే ఛందస్సులో సరస్వతీదేవి మీద కవిరాజ విరాజితం అంటారు. నేను కొన్ని రాశాను సరస్వతీదేవి ఉపాసనలో, అది అనిపించింది రాశాను. కవిరాజ విరాజితంలోనే చిన్నది ఒక 12-15 లైన్లు ఉంటుంది. భగవతి భారతి వాక్పరమేశ్వరి నాద వినోది నివేదనుతే సుమధుర సుందర సౌమ్య విలాసిని ముక్తి విదాయిని విష్ణునుతే పరమ మహేశ విరించి మహేంద్ర సురాసుర కోటి సుధైవినితే జయ జయ హే మహిమాన్విత రూపిణి మంజుల భాషిని పాలయమాం వరకమలాసన లోక నివాసిని భాగ్య విధాయిని ధీరనుతే నరసుర వందిత రూప మహోజ్వల యోగ విదాయిని భక్తినుతే బుధ జన సేవిత భోగ విదాయిని సుస్వర వర్షిణి రాగమతే జయ జయ హే మహిమాన్విత రూపిణి మంజుల భాషిని పాలయమాం జయ భువనేశ్వరి సత్యపురేశ్వరి దేవి సుభాషిని సర్వనుతే మహిత మనస్విని మంగళదాయిని సర్వశుభంకరి సర్వహితే జయ శుభదాయిని దివ్య విలాసిని మోక్ష విదాయిని విశ్వది జయ జయ హే మహిమాన్విత రూపిణి మంజుల భాషిని పాలయమాం జయ పరమేశ్వరి శ్రీ జగదీశ్వరి వేద సుపూజిత నాదనుతే జయ శుభకారిణి దేవ్య భయంకరి మోక్ష విదాయిని మాతృమతే నిగమవచో మధురామృతవర్షిణి దివ్య శుభంకరి రాగనుతే జయ జయ హే మహిమాన్విత రూపిణి మంజుల భాషిని పాలయమాం జయ వరదాయిని శాస్త్ర విలాసిని పాప విమోచని శక్తిమతే మరకత మంజుల భాషిని సుస్వర రాగ సుధామృత వాగ్వినుతే జయ శుభకారిణి పుస్తకధారిణి బుద్ధి విదాయిని బోధృణుతే జయ జయ హే మహిమాన్విత రూపిణి మంజుల భాషిని పాలయమాం జయ జయ శారద చంద్ర వికాసిని భక్తి తరంగిత గీతనుతే మునుజన వందిత నాద విలాసిని నారద తుంబుర వాగ్వినుతే విజయ వినోదిని గాన విహారిణి దివ్య పదాక్షర మంత్రనుతే జయ జయ హే మహిమాన్విత రూపిణి మంజుల భాషిని పాలయమాం భవభయహారిణి సౌమ్య మనస్విని దివ్య సుమంగళి దివ్యనుతే రసమయ రంజిత రమ్య సుహాసిని రాగ వినోదని రాజనుతే నవరస రాగ విశిష్ట సుధామయి సుందర రూపిణి దేవనుతే జయ జయ హే మహిమాన్విత రూపిణి మంజుల భాషిని పాలయమాం. ఆనాడు రామకృష్ణ కవికి అది అమ్మవారి కటాక్షం. ఇది ఎప్పుడో నేను సరదాగా అమ్మవారి గురించి రాసుకుంటూ ఉంటే ఈ వరుస దీన్ని కవిరాజు విరాజితంలో శారదా స్తవమని నేను రాశాను. అది అమ్మవారు నాకు అనుగ్రహం ఇచ్చింది కాబట్టి ఈనాడు దేవి భాగవతాన్ని మీ ముందు చెప్పగలుగుతున్నా. ఈ విధంగా ఇంకా ఏమి ఎటువంటిది సరస్వతీదేవి అంటే వీణా పుస్తకధారిణి సునయన ఐంకార బీజాశ్రుతం. ఇంతకుముందు అనుకోరు సరస్వతీదేవి ఐంకార బీజం. విద్యాంబోధి సరస్వతీం అభయదాం వేదాంత బోధామృతాం శ్రీవాణీం శుభదాం విధాతృతరుణీం సద్భావ సంచాలనీం దేవీం ఉజ్వల హేమరత్న మకుటాం శ్రీ శారదాంబాంబజే. ఇంకా ఆమె ఎటువంటిదంటే శ్రీదేవి సునుతాం విధాతృ రసనాం నృత్యత్పదోల్లాసినీం శ్రీ సూక్తాం ప్రతితాం విశేష చరితాం సంకల్ప సిద్ధీశ్వరీం ఐంకారైక వినోదినీం శుభకరీం వైభోగ సంధాయినీం దేవేంద్రాది సురార్చితాం భగవతీం శ్రీ శారదాంబాంబజ. ఐంకారంలో ఉంటావమ్మా, త్రిమూర్తులు నేను పూజిస్తారమ్మా.
సద్భావంలో ఉంటావు, సత్సంగంలో ఉంటావు. ఎక్కడ సత్సంగం జరుగుతుంటే సరస్వతీదేవి అక్కడ వచ్చి వింటూ ఉంటుంది. రామనామం ఎక్కడ జరుగుతూ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడన్నట్టుగా సత్సంగం ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడ తప్పనిసరిగా సరస్వతీదేవి ఆనందంగా వీళ్ళు ఇంత బాగా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆమె ఆశీస్సులు అందిస్తూ ఉంటుంది. కనుక ఈ విధంగా సరస్వతీదేవి పూజ నిన్న జరిగింది. ఇవాళ సరస్వతి గురించి తెలుసుకుంటూ కనుక ఈ కవిరాజు విరాజితంలో ఆ రిథం అలానే వస్తుంది, లయ దాని ప్రకారంగా. దీంట్లో అనేక రకాల పూజలు చెప్తూ తులసి పూజ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది, ఎక్కడైనా విడివిడికి సన్నగా పీలగా ఉండదు. ఇలా వృక్షాలు రకరకాలుగా వచ్చి గుబురుగా పెరుగుతుంది తులసి మొక్క. గుబురుగా ఉండేదాన్ని తులసి మొక్క గుబురిని బృంద అంటారు, బృంద. కాబట్టి అందుకనే తులసిని మొక్కలు ఎక్కువగా ఉంటే దాన్ని బృందావనం అని పిలుస్తారు. తులసి గుబురుగా ఉంటే దాన్ని బృంద అంటారు, తులసి బృందావనం అని పిలుస్తారు. అందుకనే మంత్రాలయంలో కూడా తులసి చెట్టుకి బృందావనం అని పిలుస్తారు. ఎక్కడున్నా మన ఇంట్లో కూడా గుబురుగా తులసి మొలకలు ఉంటే దాన్ని తులసి బృందావనం అని పిలవచ్చు. బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని చ తులసి కృష్ణ జీవని. కృష్ణుడి యొక్క ఇష్టమైనటువంటిది ఈ తులసి అని చెప్తారు. అలాగే సరస్వతీదేవికి ఒక మంత్రం ఇచ్చారు. ఐం క్లీం హ్రీం శ్రీం ఓం బృందావనే స్వాగ. తులసీదేవికి తులసి పూజ చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకోమంటారు. ఐం క్లీం హ్రీం శ్రీం ఓం బృందావనై స్వాహ అనమంటారు. ఎందుకంటే దీంట్లో తులసి అంటే అందరు ఉన్నారు. దీంట్లో పార్వతి ఉంది, లక్ష్మి ఉంది, అలాగే సరస్వతి ఉంది, కామబీజం ఉంది, అలాగే రాధ ఉంది. అందరూ దీంట్లో ఉన్నారని చెప్పి పంచమ మాతృకలు ఈ తులసిలో ఉన్నాయని చెప్తారు. అందుకే ఐం క్లీం హ్రీం శ్రీం ఓం బృందావనై స్వాహ అని. ఈ విధంగా తులసికి ఎంత విలువ ఉందంటే లక్ష్మీదేవికి ఎంత విలువ ఉందో తులసిదేవికి కూడా అంత విలువ ఉంది. గంగ ఎంత పవిత్రమైనదో తులసి కూడా అంతే పవిత్రమైనది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఈమెకి ఈ కార్తీక మాసంలో ఈ తులసి వ్రతం కనుక చేస్తే, తులసి వ్రతం కార్తీక మాసంలో చేసి విష్ణు భక్తునికి కనుక మనం ఏదన్నా మీరు వాయన దానము తాంబూలం అవి ఇచ్చుకుంటే ఎన్నో గోదానాలు చేసిన ఫలితం దక్కుతుందంటాడు. కార్తీక మాసంలో తులసి పూజ ఫలితము 1000 గోవులను దానం ఇచ్చిన ఫలితం మీకు సమానము అంటాడు. సంతానం బాగుంటుంది, సౌభాగ్యం బాగుంటుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, ఇంకా బంధువులు లేని వాళ్ళకి బంధువు కూడా కలుస్తుంది అని చెప్పి ఈ వ్రతం తులసి వ్రతాన్ని చదివినా విన్నా వినిపించిన చదివించిన ఫలితం అందరికీ పచ్చబడుతుంది అని చెప్తారు తులసి గురించి. అలాగే సావిత్రి పూజ గురించి కూడా దీంట్లో చెప్పడం జరిగింది. వేద జనని సావిత్రి, దీన్ని మొట్టమొదటగా పూజ చేసిన వారు చతుర్ముఖ బ్రహ్మ, ఆ పైన పండిత బృందాలు, ఆ తర్వాత అశ్వపతి రాజు భూలోకంలో, తర్వాత అన్ని వర్గాల వారు అన్ని వర్ణాల వారు సావిత్రిని పూజించారు. ఇది గాయత్రి మంత్రం. సావిత్రి అంటే మరొకటే కాదు, గాయత్రి. ఈ గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే ఉదయం చేసిన పాపం పోతుంది. 10 సార్లు కనుక జపిస్తే రాత్రి చేసిన పాపం పోతుంది. 100 సార్లు కనుక జపిస్తే గాయత్రి మంత్రాన్ని ఆ నెలలో చేసిన పాపం పోతుంది. 1000 సార్లు కనుక అంటే ఒకసారి అంటే ఒక మాల 10 మాలలు 100 మాలలు 1000 మాలలు కనుక జపం చేస్తే సంవత్సర ఫలితం, సంవత్సరంలో చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి. 1,00,000 సార్లు చేస్తే ఇహజన్మ పాపాలన్నీ పోతాయి. 10 లక్షలు అయితే పూర్వజన్మలో చేసిన పాపం పోతుంది. దాదాపుగా ఇంకొక 10 లక్షలు పెంచు చేస్తే అన్ని జన్మలకి వెనక జన్మలు ముందు జన్మలు 7 తరాలకు కూడా పాపాలు తొలగిపోతాయని ఈ సావిత్రి పూజ గురించి చెప్పుకొచ్చారు ఈ వ్యాసుల వారు.
అంటే ముఖ్యంగా యజ్ఞో ఉపవీతం వేసుకున్న వాళ్ళు, ఉపనయనం అయిన వాళ్ళు తప్పనిసరిగా దీన్ని త్రిసంధ్యలు చేయాలి. కానీ ఈ రోజుల్లో ఎవరు చేయటం లేదు. కనీసం మానసికంగానైనా అంటే చాలా తగ్గిపోయింది. ఒక 10% జరుగుతూ ఉంటుంది, 90% ఏదో పనులలో వెళుతూ ఉంటారు. కనీసం తల్లులు ఉంటే మీకు ఉపనయన అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పండి, గాయత్రి జపం చేసిన దానివల్ల ఫలితాలు. కాబట్టి దాంట్లో మంత్రంలో యదాహ్నాత్ కురితే పాపం తదాహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురితే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని సంకల్పంలో ఆ జపంలో చెప్పుకుంటూ ఉంటాం. అన్నీ తెలుసు కానీ ఎవరు చేయరు. కనుక తప్పనిసరిగా ఇది గాయత్రి మంత్రం చేసిన దానివల్ల ఒకసారి ఒక పగటిపూట పాపం 10 సార్లు చేస్తే రాత్రి, ఇంకా 100 సార్లు మాసం, ఇంకా ఆ విధంగా పెంచుకుంటూ వచ్చారు. కనుక దీనికి హ్రీం క్లీం ఓం సావిత్ర్యై స్వాహ అనే మూల మంత్రాన్ని జపిస్తే ఇంకా ఫలితం ఉంటుంది అని చెప్పుకొస్తారు. ఇంకా దక్షిణాదేవి పూజ, ఇందులో చెప్పిన దాంట్లో రకరకాల పూజలు చెబుతూ దక్షిణాదేవి అనే ఒక దేవి ఉంది, ఆమె పూజ చేస్తే ఏం ఫలితం వస్తుందని చెప్తున్నారు. కార్తీక పున్నమి రోజు అమ్మవారి యొక్క అంటే లక్ష్మీదేవి యొక్క కుడి భాగం నుంచి ఈమె పుట్టిందట. కార్తీక మాసము పున్నమి రోజున మహాలక్ష్మి యొక్క దక్షిణ భాగం నుంచి ఈమె ఆవిర్భవించింది. అందుకని ఈమెకి దక్షిణాదేవి, దక్షిణం అంటే కుడి, అందుకని దక్షిణాదేవి అని పేరు వచ్చింది. ఈమె గోకులంలో అంటే గోలోకం అని ఉంది, అక్కడ రాధాదేవి దానికి అధిపతి, గోలోకానికి కృష్ణ పరమాత్మ పుట్టారు. ఈ గోలోకంలో ఈమె సుశీల అనే పేరుతో ఉన్నప్పుడు కృష్ణుణ్ణి దగ్గరగా వెళితే రాధాదేవి కోపం వచ్చి ఈమెకి అదృశ్యమైపోని శాపం పెడితే ఈమె నేరుగా సుశీల అనే ఆమె నేరుగా వచ్చి లక్ష్మీదేవి యొక్క శరీరంలో ఐక్యమవుతుంది, లీనమైపోతుంది. తర్వాత ఒక కార్తీక పున్నమి రోజున లక్ష్మీదేవి యొక్క కుడి భాగం నుంచి మళ్ళీ బయటకు వస్తుంది. అందుకని ఈమెకు దక్షిణాదేవి అని పేరు. ఈమె కర్మరూపి స్వయం బ్రహ్మ, ఫలరూపి మహేశ్వర, యజ్ఞరూపి విష్ణురహం త్వమేషాం సారరూపిణి. ఈమెని సాలగ్రామాల్లో కానీ దొరుకుతుంది, పూజించాలి. లేకుంటే మంగళకరమైనటువంటి కలశాల్లో ఈమెని దక్షిణాదేవిని పూజించాలి అంటారు. ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయ స్వాహ అనేది ఈమె యొక్క మూల మంత్రం. ఈ విధంగా దక్షిణాదేవి పూజ చేసిన దానివల్ల అందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుర్దాయము అన్నీ పెరుగుతాయి అని చెప్తారు, శక్తి వస్తుంది. ఇకపోతే మానసాదేవిని మరొక పూజ గురించి దీంట్లో వ్యాసుల వారు చెప్పున్నారు. ఈ మానసాదేవి అనే ఆమె శ్రీకృష్ణుడి కొరకుగా 3 యుగాలు తపస్సు చేసింది. తపస్సు చేసి తర్వాత ఈమె ఆమెని కృష్ణుడిని పొందుతుంది. అయితే ఈ లోపల ఈమెకి అనేక పేర్లు ఉన్నాయి. జరత్కారు, జగద్గౌరి, మానస, సిద్ధయోగిని, వైష్ణవి, నాగభగిని, శైవి, నాగేశ్వరి, జరత్కార ప్రియ, ఆస్తిక మాత, విషహర, మహాజ్ఞానయుత అనేటటువంటి 12 పేర్లు. ఈ 12 పేర్లు ఒకసారి తలుచుకుంటే చోర భయం ఉండదు, సర్ప భయం ఉండదు. ఎందుకంటే ఈమె ఆస్తికుడు అనేటటువంటి సర్పయాగాన్ని ఆపినవాడు ఆస్తికుడు. అందువల్ల ఆస్తికుడి యొక్క తల్లి ఈ జరత్కారు. ఈ జరత్కారు అనే ఋషికి ఈమె భార్య, జరత్కారి ప్రియాని. ఈ విధంగా ఈమె విషాన్ని, మాము కాటును కూడా తప్పించగలదు. విషహర, విషాన్ని హరిస్తుంది. నాగభగిని, భగిని అంటే సోదరి, నాగులకు సోదరి అనేటటువంటిది. ఈ విధంగా విష్ణువుకు సోదరి వైష్ణవి అని, ఇట్లా నాగేశ్వరి అని, ఇట్లా రకరకాల పేర్లు. ఈ 12 పేర్లు కనుక తలుచుకుంటే చోరభయము, అగ్నిభయము, సర్పభయము ఏమీ ఉండదు అని చెప్పి వ్యాసుల వారు దీంట్లో దేవి భాగవతంలో చెప్పడం జరిగింది. ఇంకా రాధ అనేటటువంటి గోలోకవాసి అయినటువంటి అధిపతి అయిన రాధ ఆరాధన ఎట్లా చేయాలి అనేటటువంటిది. ఈ జగత్ సృష్టికి మూలం స్వరూపులు 2 ఉంటారట. ఒకరు ప్రాణశక్తి, మరొకరు బుద్ధిశక్తి. కాబట్టి ఈమెకి షడాక్షరి మంత్రం ఉందంటారు. శ్రీ రాధాయై స్వాహ అని జపం చేసుకుంటే ఆమె ఆశీస్సులు అందిస్తుందంటారు. ఇవి రాధాదేవిని
పూజించకుండా కృష్ణుణ్ణి పూజించరాదంటారు. అందుకనే ఈ కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళు రాధాకృష్ణులకే వాళ్ళు పూజ చేస్తారు ఎక్కువగా. వాళ్ళు ఎక్కడైనా సరే ఇస్కాన్ అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ మతంలో ఆ కృష్ణ కాన్షియస్నెస్ అనే దాంట్లో రాధాకృష్ణులకే పూజ చేస్తారు. బృందావనంలో కూడా మన దేశంలో బృందావనం ఉంది. అక్కడ బృందావనంలో కూడా రాధాదేవి మందిరంలో ఇప్పటికీ కూడా గజ్జల మోత వినిపిస్తుంది. రాత్రులు ఎవరు పడుకోరు. అక్కడ పడుకుంటే కృష్ణుడు రోజు వస్తాట, రాధాదేవి వస్తుంది, అక్కడ నృత్యం చేస్తారని రాత్రిళ్ళు మటుకు ఆ మందిరం మూసేస్తారు. కానీ బయట నుంచి ఎవరన్నా పొంచి వింటే గజ్జల చెప్పుడు వినపడుతుంది అంటారు. కాబట్టి మన బృందావనంలో రాధాకృష్ణులు నిత్యం ఉన్నారు. ఇంకా రాధాకృష్ణుల గురించి ఎన్నో కావ్యాలు కూడా గీతా గోవిందంలో జయదేవుడు అనేక గొప్ప రాధాకృష్ణుల యొక్క లీలా విలాసం అనుభవించి ఆయన రాసినటువంటిది గీతా గోవిందం. జయదేవ ఆ సినిమా చాలామంది చూచుంటారు పాతకాలంలోది. చూడని వాళ్ళు ఇప్పటికైనా చూస్తే గీతా గోవిందం అంటే ఏమిటో తెలుస్తుంది. జయదేవుడు ఎంత గొప్ప కవో, కృష్ణుడు ఎలా ఆయనకు వశవర్తి అవుతాడో తెలుస్తుంది. కనుక సకల కామాలను రాధిస్తుంది కాబట్టి రాధ అంటే పేరు ఏంటంటే రాధించుట, అంటే తొలగించుట. అన్ని కోరికలను తొలగించే ఆమె కాబట్టి రాధ. అన్ని కామాలను అన్ని కోరికలను రాధించేది రాధ అయింది కనుక ఆమె రాధ అని చెప్పడం జరిగింది. కాబట్టి రాధా మంత్రానికి ఋషి దీనికి చెప్తూ నారదుడితో నారాయణ మహర్షి సంభాషిస్తున్నటువంటి నారాయణ సంవాదంలో వచ్చినటువంటి కథలు ఇవన్నీ. ఆయన చెప్తాడు రాధా మంత్రానికి ఋషిని నేనేనయ్యా అని చెప్తూ, ఈ రాధ అనేది తెల్లగా శ్వేతవర్ణంలో ఉంటుంది. ఆమె ముఖం శరత్కాల పూర్ణబింబంలాగా ఉంటుంది. అంటే శరద్ ఋతువులో చంద్రుడు చాలా చక్కగా హాయిగా వెన్నెళ్ళు కాస్తాడు, అటువంటి చంద్రుడిలాగా ఉంటుంది. కోటి చంద్రుల కాంతిమయంగా ఉంటుంది. ఈమె కన్నులు శరత్కాలంలో వికసించిన పద్మాలలాగా ఉంటాయి అని చెప్పి ఈమెని అర్చన అష్టోత్తరం సహస్రనామం చేసుకోవచ్చు. అయితే ఈమెను పూజించకుండా కృష్ణుడిని పూజించకూడదని ఒక నియమము వ్యాసుల వారు చెప్పారు. ఇందులో ఆఖరగా ఈరోజు అంశంలో భాగంగా దుర్గా ఆరాధన నిన్ననే చెప్పుకున్నాం, అయినా మళ్ళీ ఇక్కడ వరుసలో వచ్చింది అది కూడా. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనేది మూలమంత్రం అమ్మవారికి. దీన్ని జపించుకోవాలని చెప్పడం జరిగింది. నవాక్షర మంత్రం నిన్ననే దుర్గ నాశిని దుర్గమ్ముని చంపిన దానివల్ల దుర్గా అనే పేరు వచ్చింది, అక్కడ చెప్పుకున్నాం. మళ్ళా ఇవాళ గుర్తుగా అన్ని శక్తులతో పాటు దుర్గాదేవిని కూడా చెప్తూ ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనేటటువంటి మంత్రంతో ఆమెను ఆరాధించాలని మనకు ఈ విధంగా ఈ దేవి భాగవతంలో అన్ని దేవతలు శక్తుల గురించి వ్యాసుల వారు మనకు అనేకం వివరించారు. దీన్ని మీకు నచ్చినవి పాటించండి. ఏవైనా కూడా వినడం వల్ల మీకు లాభం, వినిపించడం వల్ల నాకు లాభం. కాబట్టి శ్రవణం, పఠనం, అలాగే మననం, ఇక్కడ వినడాన్ని ఇక్కడే మర్చిపోకుండా మీరు వెళుతూ ఇవాళ ఏం విన్నాం, అమ్మవారి విలాసం ఏం విన్నామని గుర్తు చేసుకొని మరొకరికి మీరు చెప్పండి. మీరు చెప్తే విషయాల్ని అక్కడ చెప్పిన దానివల్ల శ్రవణం వాళ్ళకి లాభం, మీరు ప్రవచనం చేసినట్టు అవుతుంది, మీకు లాభం. కనుక ఇది ఈరోజు మీరు వచ్చారు. ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు ఎల్లుండి మరొక ఒక్కరిని మీతో పాటు మీరు పుణ్యం పెంచుకుంటున్నారు. ఈ పుణ్యాన్ని మరొకరికి పంచండి. దీనివల్ల వాళ్ళ యొక్క పుణ్యం వాళ్ళకి ఇచ్చిన దానికి మీ ఖాతాలో కూడా పుణ్యం వేయబడుతుంది. తప్పనిసరిగా మీరు రండి. ప్రతి ఒక్కరూ మరొకరికి పుణ్యాన్ని వాళ్ళు కూడా పొందేదానికి అవకాశాన్ని ఇవ్వండి అని మీకు అందరికీ భక్తులందరికీ కూడా విన్నవించుకుంటూ, రేపు ఎల్లుండితో కార్యక్రమాలు ముగుస్తాయి. నవాహంగా చేసుకుంటున్నాం కాబట్టి 9 రోజుల కార్యక్రమాల్లో ఇవాళ 7వ రోజు అయిపోయింది. రేపు అష్టాదశ శక్తి పీఠాలు, ఇంకా ఇతర రుద్రాక్షలు, అలాగే భస్మధారణ, వాటి గురించి రేపు. ఎల్లుండిన ఆఖరగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క గొప్ప స్వరూపం, అది మణిద్వీప వర్ణన. ఎవరూ మిస్ కావద్దు. ఒకవేళ రేపు మిస్ అయినా ఎల్లుండి మిస్ అయితే చాలా నష్టపోతారు. మణిద్వీపం గురించి వింటే మీకు గత జన్మ పాపాలు తొలుగుతాయి, పూర్వజన్మాలకు కూడా పుణ్యం మీ వంశం వారసులకు కూడా వస్తుంది అని దాంట్లో చెప్పారు వ్యాసుల వారు. కనుక మీరందరూ రండి, మరికొందరిని పిలుచుకురండి, వాళ్ళకు కూడా పుణ్యాన్ని పంచండి. స్వస్తి.